1983లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన గూఢచారి నెంబర్ 1 చిత్రంలో చిరంజీవి, రాధిక జంటగా నటించగా రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, భానుచందర్, ఆర్ఎన్ సుదర్శన్, ప్రభాకర్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. కె చక్రవర్తి సంగీతం అందించిన ఈ డిటెక్టివ్ థ్రిల్లర్ లో చిరంజీవి తొలిసారిగా ప్రభుత్వ గూఢచారి ఏజెంట్ నెంబర్ 1 విజయ్ పాత్రలో కనిపించారు. దేశ భద్రతకు ముప్పుగా మారిన దేశద్రోహుల కుట్రను భగ్నం చేయడానికి రంగంలోకి దిగిన ఏజెంట్ విజయ్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. ఢిల్లీలో ప్రభుత్వ ఏజెంట్ గా పనిచేసే విజయ్ చిరంజీవిను ఒక రహస్య ఆపరేషన్ కోసం అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్న ప్రాంతానికి పంపిస్తారు. అక్కడ గోవిందరావు, రావు గోపాలరావు విదేశీ తీవ్రవాది సుప్రీం ఆర్ఎన్ సుదర్శన్ తో చేతులు కలిపి భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నుతుంటాడు. విజయ్ను హత్య చేయాలని గోవిందరావు అనుచరులు ప్రయత్నించినా అతను వారిని సమర్థంగా ఎదుర్కొంటాడు. అనంతరం గోవిందరావు అమాయకుడైన కుమారుడు చిట్టి భానుచందర్తో స్నేహం పెంచుకుని వారి రహస్య స్థావరంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో రాధిక కూడా కథలో కీలక పాత్ర పోషిస్తుంది. శత్రువుల నమ్మకాన్ని సంపాదించేందుకు విజయ్ సుప్రీం కాల్పుల్లో చనిపోయినట్లు నాటకం ఆడతాడు. తన పై అధికారి ఆనందమూర్తి, ప్రభాకర్ రెడ్డి సహాయంతో విజయ్ కీలక ఆధారాలు సేకరిస్తాడు. వీరాస్వామి గొల్లపూడి మారుతీరావుతో కలిసి పక్షి తీర్థంలో పక్షుల ద్వారా రహస్య సమాచార మార్పిడి జరుగుతుందని గుర్తిస్తాడు. బర్కిలీ దొర వేషంలో గోవిందరావు ఇంట్లోకి చొరబడి తన అసలు గుర్తింపును తెలుసుకున్న పూజారిని తొలగించి అతని స్థానంలో వీరాస్వామిని ప్రవేశపెడతాడు. చివరకు అసలు బర్కిలీ దొర అక్కడికి చేరుకోవడంతో ఉత్కంఠ భరిత పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే విజయ్ తన తెలివితేటలు, సాహసంతో గోవిందరావు సుప్రీం ముఠాను ఎదుర్కొని వారి రహస్య స్థావరాన్ని ధ్వంసం చేస్తాడు. దేశ ద్రోహుల కుట్రను భగ్నం చేసి తన మిషన్ ను విజయవంతంగా పూర్తి చేయడంతో కథ ముగుస్తుంది.